వినియోగి ప్రేక్షకులకు సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మనకి సాంకేతికత ఎంత అభివృద్ధి చెందిందో మోసాలు కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందాయని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు. మీరు సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలిస్తే ప్రతి నిమిషానికి ఇండియన్ కన్స్యూమర్స్ ఎంత నష్టపోతున్నారన్నది మొన్న ఒక నివేదిక ద్వారా చదివాను. గణాంకాలు మనకు అవసరం లేకపోయినప్పటికీ ప్రస్తుతం మన చర్చకి, బట్ అది తీవ్రంగానే ఉంది. ప్రతి నిమిషానికి లెక్క పెడుతున్నారు అంటే, లేకపోతే ప్రతి రోజుకి లెక్క పెడుతున్నారంటే దీని తీవ్రత ఎంతవరకు ఉందో మీరు ఆలోచించాలి. సాంకేతికత ఉపయోగించడమే కాదు, సాంకేతికత ఎలా ఉపయోగించాలన్నది ముఖ్యంగా వినియోగదారులందరూ కూడా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన విషయం ఇది. ఈరోజు మనకి సినిమా టికెట్ కావాలన్నా, లేదు ఆహారం ఇంటికి తెప్పించుకోవాలన్నా, లేదు ప్రయాణం చేయాలన్నా ఆన్లైన్ని ఆశ్రయించి మనం మన పనులు నిర్వర్తించుకుంటున్నాం. మరి అక్కడ ఏదైనా తేడా జరిగితే, లేకపోతే ఆ వ్యవహారంలో మనం ఏదైనా నష్టపోతే ఎలా, ఇది కూడా ఆలోచించాలి కదా. ఉదాహరణకి ఒక వినియోగదారుడు మేక్ మై ట్రిప్ అనే ఇలాంటి యాప్లు చాలా ఉన్నాయి. బుక్ మై టికెట్ అని, మేక్ మై ట్రిప్ అని ఇలాగా ఉన్న ఈ యాప్ల్లో ఒక హోటల్ బుక్ చేసుకోవటానికో, లేకపోతే సినిమా టికెట్ బుక్ చేసుకోవటానికో ప్రయత్నం చేసినప్పుడు హోటల్ బుక్ చేసుకున్న వాళ్ళకి హోటల్లో రిజర్వేషన్ లేకపోతే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే మనం మరో ఊరు వెళ్తుంటేనే కదా హోటల్తో పని ఉంటుంది. సో మనం అక్కడ దిగిన వెంటనే ఈ యాప్ వాడు ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడరు అగ్రిగేటర్స్ అని పిలుస్తున్నారు. వీళ్ళని బుక్ చేసేసాను మీ హోటలు అని మనకు సమాచారం ఇస్తాడు. తీరా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్లో రూమ్ బుక్ అయ్యి ఉండదు మన పేరున. సో ఎంత ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడ ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత? హోటల్లో రూమ్ ఇవ్వని అంటున్నాడు. సో మిగతా హోటల్ ఎక్కడ ఉన్నాయని ఊరంతా మనం పట్టుకుని తిరుగుతూ కూర్చోవాలి. అది సేవల్లో లోపం. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఏమయ్యా ఇలాగ మేము బుక్ చేసాం కదా, మాకు కన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి ఆ కన్ఫర్మేషన్ అది ఆ హోటల్ వాడు చూపిస్తే, మాకు ఎటువంటి రిజర్వేషన్ లేదు, మేము చేయలేదు మీకు అని చెప్పి, మీకు కావాలంటే ఓ రూమ్ ఇస్తాం, కానీ ఆ రూమ్కి ఎంత ఛార్జ్ పే చేయాలని చెప్పి నార్మల్ టారిఫ్ కంటే ఎక్కువ వసూలు చేసి, ఎటు తోచని పరిస్థితుల్లో అక్కడ వినియోగదారుడు ఉన్నాడు కాబట్టి ఆ రెంట్ ఒప్పుకుని అక్కడ స్టే చేయవలసి వస్తుంది. అదంతా కూడా ఫైనాన్షియల్గా నష్టమే. సరే తిరిగి వచ్చేసిన తర్వాత ఈ ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్ అగ్రిగేటర్ మీదకి మనం వెళ్ళాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ అడ్రస్లు కానీ ఏమీ కూడా మనకు కనిపించట్లేదు. అసలు యాక్చువల్గా ఆన్లైన్లో ఈ సర్వీస్ ఇచ్చే యాప్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వం కొన్ని నిబంధనలు చెప్పింది. తప్పనిసరిగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ ఉండాలి అని. ఉంటారు నామకహ, కానీ వాళ్ళు మన గ్రీవెన్స్ తీర్చే రకాలు కాదు అవి. ఒకవేళ ఇలా జరిగింది, వాళ్ళ అడ్రస్లు తెలియవు, ఏమీ తెలియవు, కన్స్యూమర్ కమిషన్లో కంప్లైంట్ చేయాలంటే ఏ అడ్రస్ మీద అతనికి నోటీస్ పంపించాల్సి ఉంటుంది. ఇది ముఖ్యమైన సమస్య. ఆ గ్రీవెన్స్ ఆఫీసర్ పేరేంటి మనకు తెలియదు. కన్స్యూమర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు సంస్థ పేరు ఇచ్చిన వ్యక్తుల పేరు కూడా వస్తుంది ఆ కంప్లైంట్లో. అవి వివరాలు లేకపోతే కంప్లైంట్ ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏమైనప్పటికీ వినియోగదారుల కమిషన్ మన కంప్లైంట్ని స్వీకరించి అవతల పార్టీలకు కాపీ ఆఫ్ ది కంప్లైంట్ పంపించాల్సి ఉంటుంది. ఆ కాపీ చేరినప్పటి నుంచే ఇక్కడ ప్రొసీడింగ్స్ ప్రారంభమవుతాయి. మరి వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే, అసలు ఆ కంప్లైంట్ కాపీ అటు చేరకపోతే ఇలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. అందుచేత ప్రభుత్వం వారు తప్పనిసరిగా వాళ్ళ అడ్రస్ అంటే అది ఆన్లైన్లో నెలకొల్పినప్పటికీ దాన్ని నిర్వహించే వ్యక్తి రెసిడెన్షియల్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ కావాలి. అటువంటి నిబంధన రావాలి. అటువంటి నిబంధన వచ్చినప్పుడే కన్స్యూమర్కి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. గాల్లో వచ్చింది గాల్లోనే పోతుంది అంటే మా ఆన్లైన్లో వెళ్ళటం ఎంత ప్రమాదకరం అర్థం చేసుకోండి. అలాగే Hi viewers, the 12th World Atheist Conference in connection with Atheist Center's 85th anniversary is going to be held on
January 4th, 5, 2025 at Atheist Center, Vijayawada. The theme of the conference is Positive Atheism, Critical Thinking and Secular Reform. The registration fee for Indians it is 800 rupees and for other country members it is $150. Spot registration also available. The accommodation must be taken care by themselves. Hotels are available near the venue. Delegates are requested to please inform their travel details at the time of registration without fail. For more details, please contact G. Niyanta 94907 54655, Srimati Rashmi 9849081733, Sri Hari Subramanyam 9390577119, Dr. Maru 9848012127. ఫుడ్ కోసం ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆ ఫుడ్ నాణ్యత తెలీదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలీదు. మనం స్పెసిఫిక్గా పలానా చోట నుంచి తీసుకురమ్మని చెప్పకపోతే ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు. అది హైజీనిక్ ఫుడ్డా అన్హైజీనిక్ ఫుడ్ అన్నది కూడా తెలియదు. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే నేటి యువతరమే కాదు, ఆన్లైన్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కొంచెం అజాగ్రత్తగానో అశ్రద్ధగానో ఉంటున్నారు ఇటువంటి విషయాల్లో అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అందుచేత మీరు ఆన్లైన్లో ఏదైనా ఒకటి వ్యవహారాన్ని నిర్వహించాలని మీరు అనుకుంటున్నప్పుడు, ఒక ప్లాట్ఫామ్ని మీరు సందర్శించినప్పుడు, ఒక వస్తువును కొనాలనుకున్నప్పుడు అసలు ఈ సమాచారం అంతా ఉందా లేదా మీరు పరిశీలించండి. అన్నీ గోప్యంగా ఉంటే వాళ్ళ ఈమెయిల్ ఐడి తెలియదు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు తెలియవు, అయినా సరే మనం పెట్టేస్తాం. ఈ మధ్యనే ఒక ఆన్లైన్లో ఒక ప్రకటన చూసి అవేంటంటే టీషర్ట్స్, ఒక 6 షర్ట్స్ కోంబో ఆఫర్ లాగా పెట్టి ఒక్కో టీషర్టు రేటు మామూలు మార్కెట్ ధర కంటే కొంత తగ్గించి ఇస్తున్నామన్నారు. ఆర్డర్ పెట్టేశారు కన్స్యూమర్. తీరా అది వచ్చిన తర్వాత చూస్తే దాని నాణ్యత చాలా నాణ్యవిహీనంగా ఉన్నాయి. అవన్నీ కూడా తిరిగి తీసుకోమంటే తీసుకోనంటాడు, డబ్బు తిరిగి ఇచ్చేయమంటే ఇవ్వనంటాడు, నీ వాడిని పంపించి కలెక్ట్ చేసుకోమంటే కుదరదంటాడు. మరి అతని యొక్క అడ్రస్సు ఇవన్నీ మనకి ఖచ్చితంగా లేకపోతే కన్స్యూమర్ కమిషన్లో కంప్లైంట్ చేయటం అన్నది కష్టం అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి నేను నివేదించేది ఏమిటంటే, ఆన్లైన్లో వ్యాపారం చేస్తున్న ఏ సంస్థ అయినా సరే, మీరు కామర్స్ రూల్స్ తీసుకొచ్చారు కాదంటలా, వాళ్ళ పోస్టల్ అడ్రస్ ఇమ్మనండి. ఆ వెబ్ క్రియేటర్ ఎవరో, ఆ ప్లాట్ఫామ్ క్రియేటర్ ఎవరో అతని పోస్టల్ అడ్రస్ ఇమ్మనండి, అతని కాంటాక్ట్ నెంబర్ ఇమ్మనండి. అప్పుడు న్యాయపరంగా మనం తీసుకునే చర్యలకి కొంత అర్థం ఉంటుంది. లేకపోతే చాలా కాలం పడుతుంది అది పరిష్కరించడానికి. ఈ విషయాలు తెలుసుకుని నెక్స్ట్ టైం మీరు ఆన్లైన్లోకి వెళ్తారని ఆశిస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.